హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ. ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న ప్రేమ కథ చెప్పడానికి వచ్చినాను ఫ్రెండ్స్. దయచేసి చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన సినిమా స్టోరీ. ఓపెన్ చేస్తే ఒక పెద్ద కాలేజ్‌లో, ఆ కాలేజ్‌లో మన హీరోయిన్ చదువుతుంది. అదే కాలేజ్‌లోనే మన హీరో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయితాడు. హీరోయిన్‌ని చూసాడు. చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు మన హీరో. హీరోయిన్ వెంటనే అప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్లి, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏం పట్టించుకోదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్లి, మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏం పట్టించుకోదు. అంటే పోతది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా పోయి ఐ లవ్ యూ అని చెప్తాడు హీరో. కానీ హీరోయిన్ మాత్రం నేను నిన్ను ప్రేమించలేను, మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తది హీరోయిన్. మన హీరో వచ్చేసి అదంతా ఏం పట్టించుకోడు బాస్. ఆహ్, మళ్ళీ హీరోయిన్ వెంటపడి హింసించి, సతాయించి, భయపెట్టి హీరోయిన్ ప్రేమించేటట్లే చేసుకుంటాడు. ఇది మన 'గంటన్నర' సినిమా. ఇంకా అర్ధగంట సినిమా మధ్యలో కామెడీ సీన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్, డాన్సులు, సాంగ్స్‌లో వస్తాయి. ఇదే అర్ధగంట సినిమా. ఈ సినిమాని మనం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ చేసాం ఫ్రెండ్స్. కానీ అసలైన 'గంటన్నర' సినిమా మాత్రం మనం పట్టించుకోము. ఆ 'గంటన్నర' సినిమాలో ఎంత హీరోయిన్‌ని శాడిస్టిక్‌గా ప్రవర్తించి, వెంటపడి సైకోలా ప్రవర్తించి, హీరోయిన్‌ని ప్రేమించేటట్లే చేసుకుంటాడు. అది మనం చూడం. ఓన్లీ కామెడీ సీన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ మాత్రమే చూస్తాం. అది మన మైండ్ సెట్. నేటి సమాజానికి నేటి సమాజం అంటే మన పిల్లలకి ఏమని నేర్పిస్తున్నాం? ఒకరు నిన్ను ప్రేమించలేకుంటే వాళ్ళ వెంట పడి సతాయించి, భయపెట్టి కానీ ప్రేమించేటట్లా చేసుకో అని నేర్పిస్తున్నాం. ఫస్ట్ నువ్వు చేంజ్ కా. తర్వాత ఫస్ట్ మనం చేంజ్ అయితేనే కదా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చేంజ్ అయ్యేది. అందుకోసమే ఫస్ట్ మన థాట్స్ చేంజ్ చేసుకుందాం. పిల్లల్ని చేంజ్ చేసుకుందాం. ప్లీజ్. జై శ్రీరామ్. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.